గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మరికొత్త సరికొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో ఏదేదో కాదండి, మణిద్వీప వర్ణన సాధన చేయడానికైతే నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఫ్రైడే, అందులోనే మణిద్వీప వర్ణన చాలా స్పెషల్ లాగ్ అండి ఇదైతే. సో చాలా స్పెషల్ వీడియో కూడా. సో స్టార్ట్ చేసేద్దామా? నాతో పాటు మీరు కూడా. ఓం శ్రీమాత్రే నమః. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశి, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువైయుంది. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణమనులు, 10 ఆమడున పొడవున గలదు, మధుర మగు చందన సుధలు. లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. పద్మరాగముల సువర్ణమనులు, 10 ఆమడున పొడవున గలదు, మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు, వరాలను సగి 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు, నవనిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రపంచకాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగులు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, 7 ఆమడుల వజ్రరాసులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణమంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు, మణిద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, ముజ్జుల్లతలు, మరకతమనులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలను సగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు, పంచశక్తులు, సప్త ఋషులు, నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాళిక సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందరగిరులు, అనంగదేవి పరిచారకులు, గోమేదిక
మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదు. నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు. సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు. 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనములు. మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు. సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు. సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. మణికనకచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా ఆగుపడుతుంది మణిద్వీపములు. పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలు తులతూగేరు. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంత కోటి శుభాలను సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము. దేవదేవుల నివాసము అది కైవల్యం. విన్నారు కదండి. చదువుతున్నంతసేపు అయితే నన్ను నేనే మైమర్చిపోయాను అనమాట. ధ్యానం అంటే అంతే అనమాట, అదొక మ్యాజిక్ అయితే. సో ఈరోజు ఫ్రైడే, అందులోనూ మణిద్వీప వర్ణన చాలా చాలా మంచి వైబ్ అనమాట. మంచి పాజిటివ్ ఎనర్జీ. అండ్ అలానే ఉదయాన్నే దీపారాధన చేసుకున్న, సాయంత్రం దీపారాధన చేసుకున్న, ఇలా ఒక్కసారి మణిద్వీప వర్ణన సాధన చేస్తే అబ్బా ఎంత హాయిగా రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మనకైతే. అలానే ఇంట్లో ధూపం వేసుకుంటున్నప్పుడు కూడా హస్సరబా హస్సరబా అంటే అబ్బా పాజిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా బయటనే ఆపేసి మంచి పాజిటివ్ ఎనర్జీతో మనకి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటాం అనమాట. సో నాకు ఇప్పుడే కదండి మణిద్వీప వర్ణన అనేది, నేను చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటూనే వచ్చాను. సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏంటి, మణిద్వీప వర్ణన అనేది చదువుకునేసి వెళ్ళేదాన్ని. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, నేను చిన్నప్పటి నుంచి కూడా లలిత పారాయణాలకి ఎక్కువ వెళ్ళేదాన్ని. సో దానివల్ల దేవుడి శ్లోకాలు, దేవుడి అష్టకాలు, అష్టోత్తరాలు, చాలీసాలు ఇవన్నీ కూడా మనకి మంచిగా నోరు తిరుగుతాయి అండ్ బాగా వచ్చు కూడా. మీకు ఇంకేదైనా చాలీసా కానీ, అష్టోత్తరం కానీ, లేదా మంత్రాలు కానీ ఇంకేదైనా మీకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం నేను ఆ వీడియో తప్పకుండా చేస్తాను అనమాట.
మంచిని స్ప్రెడ్ చేయడంలో తప్పే ఉందండి. మనకు తెలిసిన మంచిని నలుగురికి చెప్పడంలో మంచే కదండి, చెడైతే కాదు కదా. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్. నా వీడియోని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసుకోవట్లేదు. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మరి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.